తెలంగాణ రైతాంగానికి పామాయిల్ సాగు సిరుల పంటగా మారుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పామాయిల్ సాగులో అగ్రగామిగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పామాయిల్ సాగు అవుతుండగా దాదాపు 15,000 మంది రైతులు దీని ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పామాయిల్ సాగుకు పెద్దపీట వేస్తూ ఉండడంతో రైతులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో ఏకంగా 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యంగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నడుంపించారు. ఈ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫెడ్ అధికారులతో కలిసి రైతు పొలాల్లో ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరాక కేవలం 2.5 ఏళ్లలోనే 1,00,000కు పైగా ఎకరాల్లో పామాయిల్ సాగును నూతనంగా విస్తరింపజేశారు. 10 లక్షల ఎకరాల లక్ష్య సాధనతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాను పామాయిల్ హబ్గా మార్చామని, ఈ సాగు ద్వారా పర్యావరణంతో సమతుల్యత ఏర్పడుతూ ఉండడంతో పాటు భవిష్యత్తులో తెలంగాణ పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పదే చెబుతూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. సాంప్రదాయ పంటల నుంచి రైతులను పామాయిల్ సాగు వైపు మళ్లించేందుకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందిస్తోంది. బహిరంగ మార్కెట్లో పామాయిల్ మొక్క ఖరీదు 193 వరకు ఉండగా ప్రభుత్వం దాదాపు 173 సబ్సిడీని అందజేస్తూ కేవలం 20కి రైతులకు అందిస్తోంది. అలాగే పామాయిల్ మొక్క చేతికి వచ్చి ఫలసాయం అందించేందుకు సుమారు 4 ఏళ్ల సమయం పడుతూ ఉండడంతో ఆ సమయంలో రైతుకు ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రతి ఏటా మెయింటెనెన్స్ ప్రోత్సాహకంగా ఎకరాలకి 4,200 వరకు అందజేస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు మరోవైపు మార్కెట్లో పామాయిల్ ధర కూడా రైతులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. టన్ను పామాయిల్ గెలల ధర జూన్ నెలలో 21,456 ఉండగా జూలై నాటికి అది 23,005 వరకు చేరుకుంటుంది. ఈ ధర ప్రతి నెల మారుతూ ఉంటుంది. ప్రతి నెల వచ్చే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ఆధారంగా రైతులకు చెల్లించే ధరను నిర్ణయిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆయిల్ ఫెడ్ను ఏర్పాటు చేసి రైతులను ఆయిల్ ఫెడ్ లాభాలతో భాగస్వాములను చేస్తోంది. ఈ విధంగా తెలంగాణలో పామాయిల్ సాగు రైతుకు బంగారు భవిష్యత్తుని ఇస్తూ సిరులు కురిపిస్తోంది. గతంలో వ్యవసాయం అంటే కష్టపడి బయటపడే రోజులు పోయి కార్పొరేట్ ఉద్యోగాలను సైతం వదులుకొని వచ్చి రైతులు ఉత్సాహంగా పామాయిల్ సాగు వైపు అడుగులు వేస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి గడిచిన ఎంతో కాలం నుంచి పామాయిల్ రేటు కోసం రైతులు ఎంతోమంది ఎదురు చూశారు. అయితే మరి గత కొంతకాలం నుంచి పామాయిల్ రైతు యొక్క ఆశలకు అనుకూలంగా రైతుకి సంతోషకరంగా ఇలా పామాయిల్ రేటు ఉండటం చాలా ఆనందదాయకమైన విషయం. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇదే రేటు మరి పామాయిల్ రేటు ఉండాలని రైతులు కోరుకుంటున్నాము. గడిచిన కొంతకాలము మరి అనేకమైన ఒడిదుడుకుల మధ్య పామాయిల్ రేటు పెరగటం అనేది జరిగింది. ఇప్పుడైతే మరి పామాయిల్ రేటు స్థిరంగా మరి 23,000 రూపాయల దాకా ఇవ్వటం అనేది కూడా రైతులకి చాలా మేలుగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎరువులు కానీ కూలి రేట్లు కానీ పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. మరి ఇలా ఇవ్వటం అనేది కూడా రైతుకి మరి చాలా ఉపయోగకరమైనది. రైతుకు కూడా మరి ఆనందిస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో సాగుబడి చేయడానికి రైతులు ఎంతోమంది రైతులు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇదే రేటుని స్థిరంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఈ రోజున పామాయిల్ 23,800 పైచులకు రేటు ఉంది. గతంలో 18,000 నుంచి అట్లా పెరుగుకుంటూ ఈ రోజు 23,800 దాకా వచ్చింది. పామాయిల్కి రైతులు ఒక మంచి రేటు, గిట్టుబాటు అయిన రేటు. ఇదే విధంగా ఉంటే రైతులకి ఇది అందరికి కూడా లాభం చేకూరుద్ది. ఇదే రేటు ఉండాలని మేము కోరుకుంటాం. ఇది ఈ ప్రాంతంలో మనకి ఏ పంట వేసినా కానీ వర్షాలకు కానీ తుఫాన్లకు కానీ దీనికి కానీ దెబ్బతింటే పంటలు ఈ పంట అయితే తుఫాన్లు వచ్చినా వర్షాలు వచ్చినా ఏది వచ్చినా దెబ్బతింది కాబట్టి ఈ రేటు యొక్క మంచి రేటు మేము ప్రభుత్వాన్ని కూడా అభినందన తెలియజేస్తాం. పామాయిల్ యొక్క రేటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బట్టి దీన్ని డిసైడ్ అయ్యేది. క్రూడ్ ఆయిల్ కానీ రేటు పెరిగిందంటే మన పామాయిల్ కూడా రేటు